అమ్మా, నువ్వెప్పటినుంచో వచ్చి మందులు తీసుకుని వెళ్తున్నావు. కొన్ని సంవత్సరాల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా మీ అమ్మగారికి తగ్గలేదా అమ్మా? లేదండి. మేము కూడా మా అమ్మగారికి త్వరగా తగ్గిపోతే బాగుండు అని అనుకుంటున్నాము. సరేనమ్మా, మరేమీ బాధపడకండి. ఆ దేవుడు ఖచ్చితంగా మీ అమ్మగారిని స్వస్థపరుస్తాడు. గుడ్ మార్నింగ్ సారా గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. రండి లోపలికి. అమ్మా, మిమ్మల్ని ఈరోజు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం. ఓ, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నా కండిషన్ మెరుగుపడినట్టే కదండి? ఆ విషయాలన్నీ కూడా మేము మీ అమ్మాయితో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు ఇంటికి వెళ్ళాక కూడా చాలా స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అమ్మా, ఈరోజు మనల్ని డిశ్చార్జ్ చేస్తున్నారంట. ఇప్పుడే బయట నర్స్ నాకు చెప్పారు. అవును, ఇప్పుడే డాక్టర్ గారు కూడా నాకు చెప్పి వెళ్ళారు. డాక్టర్ గారు, ఇప్పుడే మీ క్యాబిన్కి వెళ్ళేసి వస్తున్నానండి. సిస్టర్ మీరు రౌండ్స్కి వెళ్ళారని చెప్పారు. ఈరోజు మా మదర్ది డిశ్చార్జ్ ఉంది కదండి. సో మేము ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ గురించి అడిగి తెలుసుకుందామని వస్తున్నానండి. అవునమ్మా, మీ మదర్ది మెడిసిన్కి నయమయ్యే డిసీజ్ అయితే అస్సలు కాదు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేయాలి. మేము ఇచ్చే మెడిసిన్స్ అన్నీ టైంకి రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. ఇంకా ఆమెను స్వస్థపరచడం అనేది పై ఉన్న భగవంతుడి దయ మాత్రమేనమ్మా. బాధపడకండమ్మా. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా ఇంటికి వెళ్తాం డాక్టర్ గారు. హాయ్ ఆంటీ, బాగున్నారా? మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. రండి కూర్చోండి, ఇలా మాట్లాడుకుందాం. అవునమ్మా, మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. మీరు ఎక్కడా కనిపించడం లేదు కూడా. నేను వచ్చి వెళ్తూ ఉన్నాను అప్పుడప్పుడు, కానీ ఎప్పుడు వచ్చినా డోర్ లాక్ చేసే ఉంటుంది. అలాగా ఆంటీ. ఆంటీ అది మేము కూడా ఇంట్లో లేము ఆంటీ. మమ్మీకి బాగోలేదు, ట్రీట్మెంట్కి అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అవునా? అలాగా అమ్మా. ఏమైంది మమ్మీకి? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మమ్మీ అయితే కొంచెం పర్లేదు ఆంటీ, కానీ ఆ డిసీజ్కి క్యూర్ ఉండదు అని చెప్పారు డాక్టర్స్. అవునా? అలాగా అమ్మా. నువ్వేం బాధపడమాకమ్మా. ఆంటీ, ఇంతకు మమ్మీకి ఈ విషయం తెలీదా ఆంటీ? చెప్తే బాధపడుతుందని చెప్పి నేను మమ్మీకి ఈ విషయం చెప్పలేదు. మీరేమీ బాధపడకండి, దిగులు చెందకండి. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే అని వాక్యం చెప్తుంది కదా. ఈ విధమైన శ్రమలు, శోధనల్లో మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. వేరే ఏ విషయంలోనైనా కానీ మనకి మన తోటివారు సహాయం అందిస్తారు అన్న నిరీక్షణ మనకి ఉంటుంది. కానీ మన అనారోగ్య పరిస్థితుల్లో వైద్యులు కూడా చేతులెత్తేసినప్పుడు మనము ఎవరి మీద నిరీక్షణ కలిగి ఉంటాము? ఖచ్చితంగా మనము దేవుడి మీద ఆధారపడి తీరాల్సిందే. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా మనల్ని దేవునికి ఎంతో దగ్గర చేస్తాయి. ఇది మనకి కొంచెం కఠినంగా అనిపించినా నిత్య జీవానికి మించిన ఆశీర్వాదము మనకెక్కడా దొరకదు. మనం నిత్య జీవానికి చేరువవ్వాలంటే దేవునికి ఎంతగానో దగ్గరైన జీవితాన్ని మనం గడపక తప్పదు. కాబట్టి ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆంటీ, మేమెప్పుడూ దేవునికి దగ్గరగానే ఉంటాము. ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటాము.
దేవుణ్ణి మేము ఎంతగానో గౌరవించి ప్రతి విషయంలోనూ దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఉంటాము. అయినప్పటికీ మాకెందుకు ఈ శోధన, మా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమ మాకెదురైంది? చూడమ్మా, యాకోబు 1వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది కదా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనిడి. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి వాక్యము చెప్పిన విధముగా ఈ పరిస్థితులు మన విశ్వాసమునకు పరీక్ష కావచ్చు. అదేవిధంగా దేవుడు మన యొక్క పరిస్థితుల ద్వారా ఆయనకు మనము చేరువగా ఉండేలాగా కూడా ఆయన ఇటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు. ఈ విధమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము దేవునిలో జీవించి ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసముతో ఆనందకరమైన జీవితమును జీవిస్తూ ఆయనకు మహిమకరంగా బ్రతుకుతున్నామా, లేక ఆయన మహిమను తీసివేసేవారులాగా మనం జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈ విశ్వాసం అనేది ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షింపబడుతున్నప్పుడు మనము దేవుని పక్షంగా ఉండి విజేతలుగా నిలవడానికి పరిశుద్ధాత్ముని సహాయాన్ని మనం వేడుకోవాలి. పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలోనూ మనకి ఏ విధంగా నడుచుకోవాలో మనకు తెలియజేస్తాడు. ఆయనే మనకున్న ప్రతి దుఃఖమును తీసివేసి ఆనందముగా జీవించడము మనకి నేర్పిస్తాడు. మన యొక్క దుఃఖ సమయాల్లో మనకు ఎంతో ఓదార్పును, ఆదరణను ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. నాకున్న ఈ దుఃఖ సమయంలో నేను ఆదరింపబడడానికి దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించి తన వాక్యము ద్వారా నన్ను బాగు చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. అలాగేనమ్మా, జాగ్రత్తగా ఉండండి. మరి నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? తలనొప్పిగా ఉందా? అది మరేం లేదులే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి అమ్మ ఏదో ఆలోచిస్తున్నట్టుందే? అమ్మ, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రా, టాబ్లెట్స్ వేసుకుని పడుకుందు గాని. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. ఇక మీదట కూడా మా జీవితంలో మేము ఎదుర్కొనబోయే పరిస్థితుల్లో కూడా మీరే మాకు తోడై ఉండండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనగల శక్తిని, జ్ఞానమును, వివేచనను మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండండి. తండ్రి యందు నిలిచి ఉండుటకు మాకు సహాయమును దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను స్తుతి, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అమ్మా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. రేపు స్తుతి వాళ్ళ ఇంట్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయమ్మా. నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. నేను రేపు ఈవినింగ్ వెళ్ళేసి వస్తానమ్మా. అలాగే శిల్ప, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. హే శిల్ప, కమ్ కమ్. హాయ్ శృతి, ఎలా ఉన్నావు? ముందుగా నీకు సెమీ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. అవును శృతి, అక్క ఎక్కడా కనిపించడం లేదేంటి? అది అక్కకి యాక్సిడెంట్ అయింది శిల్ప. యాక్సిడెంట్ అయ్యి ఇమ్మీడియట్ డెత్ జరిగింది. సడన్ షాక్లోకి వెళ్ళడం వల్ల అలా జరిగిందని చెప్పారు డాక్టర్స్. ఓ, ఐఎమ్ సో సారీ శృతి. ఇట్స్ ఓకే శిల్ప. అయినా శృతి వాళ్ళ అక్క రీసెంట్గానే చనిపోయారని చెప్పింది. అయినా కానీ తను ఎలా ఇంత సంతోషంగా ఉంది? అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతుంది? దీనికి కారణం ఏమిటి?
ఇలాంటి టైంలో ఈ టాపిక్ తీసి తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే. రేపు తనతో మాట్లాడదాము. హే శిల్ప, నిన్న వెళ్ళేటప్పుడు రేపు మనం కలుద్దాం అన్నావు కదా, విషయం ఏంటి? అది మరేం లేదు శృతి. అడిగితే నువ్వు మరోలా అనుకోవద్దు. నిన్ను బాధ పెట్టాలని కాదు నా ఉద్దేశం. అయ్యో, అదేంటి శిల్ప అలా మాట్లాడుతావు? నువ్వు నా ఫ్రెండ్వి, నీకు ఏ విషయమైనా నేను షేర్ చేసుకుంటాను. అదేం లేదు. అక్క రీసెంట్గా ఎక్స్పైర్ అయిందని చెప్పావు కదా, అసలు ఏం జరిగిందా అని. అది యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా నిన్న. అవును, కానీ నాదొక సందేహం శృతి. అక్కకి యాక్సిడెంట్ అయితే నువ్వు నిన్న అంత హ్యాపీగా ఎలా ఉన్నావు? అది జరిగి కూడా రీసెంట్గానే చెప్పావు కదా, మరి నీకు అది ఎలా సాధ్యపడింది? ఓ, అదా నీ సందేహం? అందులో ఏముంది శిల్ప, మనము దేవుణ్ణి నమ్ముకున్న వారము. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లుగా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరుగు లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిను దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని వాక్యము సెలవిస్తుంది కదా. అంటే ఇతరుల వలె మనం నిరీక్షణ లేని వారము కాదు. మరణము పొంది ఉన్నప్పటికీ మనకు నిరీక్షణ ఉన్నది. యేసు మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచినట్లుగానే యేసునందు నిద్రించిన వారు కూడా ఖచ్చితముగా తిరిగి లేస్తారు. అంటే ఉదాహరణకు, మరణించిన వారి విషయంలో మన ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, ఒకవేళ మనం మన ఇంటిని విడిచిపెట్టి వేరొక ఊరు బయలుదేరుతాం కదా, తిరిగి మళ్ళీ మన ఇంటికి మనం చేరుకుంటాము. అదేవిధంగా నిద్రించిన వారు వారి గృహమునకు వారు చేరుకున్నారు. మనము మన గృహము నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నాము. తిరిగి మన గృహమునకు మనము చేరుకుంటాము. అక్కడ మన వారిని మనము ఖచ్చితముగా చూస్తాము. ఈ లోకంలో మనం జీవించినంత కాలము యేసునందు విశ్వాసం ఉంచి నీతి క్రియలలో మనం పాలిభాగస్తులుగా ఉంటే ఖచ్చితముగా మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. మనము ఈ భూమి మీదకి వచ్చామంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి, ఒక ప్రణాళిక కలిగి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. జెరెమయా 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని. అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన ఉద్దేశము పూర్తయిన వెమ్మటనే దేవుడు మనలను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇందులో మనం బాధపడవలసింది ఏమీ లేదు శిల్ప. అంటే మన వారికి అనారోగ్యముగా ఉన్నప్పుడు మనం వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరచడా? శిల్ప, నా మాటలను కొంచెం గ్రహించు. నేను దేవుడు స్వస్థపరచడు అని చెప్పడం లేదు, కానీ చనిపోయిన వారి విషయంలో మనం బాధపడవలసింది ఏమీ లేదు అని చెప్తున్నాను. చనిపోయినను ఇతరుల వలె మనం నిరీక్షణ లేని వారము కాము. మనకి దేవుని యందు ప్రతి విషయంలోనూ నిరీక్షణ గలవారము. ఇక స్వస్థత విషయం అంటావా? మన బైబిల్లో దేవుడు అనేకులను అనేక విధాలుగా స్వస్థపరిచాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నయం కాని కుష్టు రోగమును సైతము ఆయన స్వస్థపరిచాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన అనేక విధములైన స్వస్థతలను జరిగించాడు. కానీ ఈ స్వస్థతను మనం పొందుకోవాలంటే దేవుడు ఒక కండిషన్ పెట్టి ఉన్నాడు. ఈ స్వస్థత అనేది ఆయన్ను మనం ఎంతగానో విశ్వసించినప్పుడు మాత్రమే మనం మన జీవితాల్లో చూడగలుగుతాము. అందుకే దేవుడు స్వస్థత కోసం ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని, నీవు విశ్వసించుచున్నావా, నీవు నమ్ముచున్నావా, నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక, నీ నమ్మకము చొప్పుననే నీకు జరుగునుగాక అని ఆయన పలికి ఉన్నాడు. వారు ఏ విధముగా నమ్మారో, ఏ పరిమాణంలో విశ్వసించారో అంతటి అద్భుతమును, అంతటి స్వస్థతను వారి జీవితంలో వారు చూడగలిగారు.
ఇంకా దేవుని చిత్త ప్రకారము మరణించవలసిన హిజ్కియా సైతము దేవుణ్ణి ప్రార్థించుట ద్వారా విశ్వాసముతో అతని మరణమును గెలిచాడు. దేవుడు అతనికి 15 సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించాడు. నీవు కన్నీళ్లు విడిచుతా నేను చూచితిని, నీ మనవిని నేను ఆలకించానని దేవుడు అతని యొక్క మరణమును కొట్టివేశాడు. కాబట్టి కాలములు సమయములు ఆయన వశముననే ఉన్నవి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము మన జీవితంలో స్వస్థత కలిగినను ఆయన మహిమ కొరకే, మనము మరణించినను ఆయన మహిమ కొరకే, సమస్తము దేవుని మహిమ కొరకే జరుగుచున్నవని ఎరుగుదుము. థ్యాంక్ యూ స్తుతి, థ్యాంక్ యూ సో మచ్. అవును, సమస్తము దేవుని చిత్తములోనే దేవుని మహిమ కొరకే జరుగునుగాక. ఆమెన్. తండ్రి, స్తుతి ద్వారా నీవు నాకు ఎంతో జ్ఞానమును కలుగజేశావు. నీవు నా హృదయంలో ఎంతో ధైర్యమును పుట్టించావు. నీ వాక్యమే నాకు నెమ్మది కలుగజేయుచున్నది తండ్రి. ఇదే విధమైన ధైర్యమును నెమ్మదిని నా తల్లికి కూడా కలిగించమని వేడుకుంటున్నాను. ఆమెతో మాట్లాడి ఆమెను ధైర్యపరచగలిగిన జ్ఞానమును శక్తిని నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, మీరే నాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను. యేసు నామంన వేడుకుంటున్నాను తండ్రి. శృతి, ఎప్పుడొచ్చావమ్మా? ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, గుర్తుందా? గుర్తుందమ్మా. సరే, మనం బయలుదేరి వెళ్దాం పదమ్మా. కానీ అమ్మా, రా, ఇలా కూర్చో, మనం మాట్లాడుకుందాము కొంచెం సేపు. అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? శృతి వాళ్ళక్క యాక్సిడెంట్లో సడన్ డెత్ అయిందంట. అవునమ్మా, కానీ శృతి చాలా ఆనందంగా సంతోషంగా కనిపించింది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే మనం ఎంతో దుఃఖంలో ఉంటాం కదా, కానీ తనను చూస్తే అలా అస్సలు అనిపించలేదు. తనని అడిగితే ఏం చెప్పిందో తెలుసా అమ్మా? మరణమైనా జీవమైనా సమస్తము దేవుని చిత్తములో జరగడమే నాకెంతో ముఖ్యమైనది. దేవుణ్ణి నమ్మి మరణించిన వారికి ఖచ్చితంగా నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. ఆ విశ్వాసము, ఆ ధైర్యము దేవుడు నాలో నింపాడు. ఆ ధైర్యము చొప్పున దేవుడు నా జీవితంలో ఏది జరిగించినను ఆయన మహిమ కొరకే. ప్రతిదీ ఆయన నా మేలు కొరకే జరిగిస్తాడు. ప్రతి కీడు మేలుగా మారుస్తాడు అని తను నాకు చెప్పిందమ్మా. ఆ విషయమును బట్టి నాకెంతో ధైర్యము కలిగింది. అవునమ్మా శిల్ప, మనం ఎంతో దుఃఖపడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. నువ్వు చెప్పలేదు కానీ నువ్వు ఆంటీతో మాట్లాడిన ప్రతి విషయము కూడా నేను విన్నానమ్మా. అప్పటి నుంచి ఎంతో అధైర్యంగా ఉంది నా మనసంతా. కానీ ఇప్పుడు నీ మాటలు వింటే దేవుడే నాతో మాట్లాడినట్టు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయమ్మా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అమ్మో, ఇలాంటి గొప్ప అద్భుతాన్ని నేనెన్నడూ చూడలేదు. ఈ ట్రీట్మెంట్ లేని రోగము సైతము మీలో ఎలా హీలింగ్ వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచాడమ్మా. The end.